నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఇలాగ రాయబడింది. కైసరు ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. దానిలో భాగంగా యోసేపు మరియు మరియా ప్రజా సంఖ్యలో తమ పేరు నమోదు చేసుకునేందుకు బెత్లెహేమునకు వెళ్ళారు. అక్కడ మరియా యొక్క ప్రసవ దినాలు నిండినట్టు మనం చదువుతున్నాం. అప్పుడు వాళ్ళు యేసుని కని ఆ బిడ్డను పరుండబెట్టేందుకు సత్రంలో స్థలం లేనందున పశువుల పాకలో యేసుక్రీస్తును పరుండబెట్టినట్లు చూస్తున్నాం. చూడండి, మన భాషలో చెప్పాలి అంటే సత్రం అంటే ఒక హోటల్. హోటల్లో ఎన్నో రూమ్లు ఉంటాయి కదండి. ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఏసీ రూము, నాన్ ఏసీ రూము, ఇలా చాలా గదులు కలిగి ఉంటుంది. అయితే యేసును పరుండు పెట్టేందుకు సత్రంలో అంట స్థలము లేదు. ఆ సత్రపు యజమాని దగ్గర యేసుని పరుండు పెట్టేందుకు ఒక గది లేకుండా ఉంది. చివరికి యేసును వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ పరుండు పెట్టినట్టు చూస్తున్నాం? పశువుల పాక. పశువుల పాక మనుషులు నివసించేందుకు యోగ్యమైనదా? చాలా లోతైన స్థలం కదా. పశువులు వాటి యొక్క మలమూత్రములతో ఆ వాసనతో నింపబడి ఉంటుంది కదా అటువంటి స్థలంలో యేసును పరుండపెట్టారంట. ఒకటి గమనించారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉండేది భాగ్యము అని ఎంచుకోలేదంట. పరలోకంలో దేవుని యొక్క స్థలము ఎంత గొప్పది, ఎంత మహిమకరమైన జీవితాన్ని దేవుడు నీ కోసం నా కోసం విడిచిపెట్టి 7వ వచనంలో చెప్పబడినట్టు దాసుని యొక్క రూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. ఎంత తగ్గించుకున్నాడో కదా అండి దేవుడు నీ కోసం నా కోసం. కనీసం ఒక గది కూడా లేకుండా పోయింది ఆయనకి. పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. మీలో క్రీస్తు పుట్టాడా? క్రీస్తుని తెలుసుకోకముందు మన యొక్క హృదయం ఎలా ఉంటుంది? రోతగా ఉంటుంది కదా. మరి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నీ హృదయము శుద్ధీకరించబడిందా? హృదయం మోసకరమైనది అని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు అటువంటి హృదయాన్ని కోరుకుంటాడండి. ఎందుకు? నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు దేవుడు ఆ హృదయాన్ని ఒక ఆలయంగా, బలిపీఠంగా, మన హృదయం అనేది దేవుని యొక్క బలిపీఠం, శరీరం అనేది దేవుని యొక్క ఆలయం. మరి మన శరీరంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు కదా. మరి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నీ ఆలయాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటున్నావా? లేదా ఆ కాలంలో సత్రపు యజమాని వలె నీ జీవితంలోని ప్రతి ఒక్క గదిని అనవసరమైన వాటితో నింపుకుంటూ ఉన్నావా? ప్రజా సంఖ్యలో తమ పేరు నమోదు చేసుకునేందుకు వెళ్ళిన మనుషులతో ఏమో బహుశా ఆ గదులు నింపబడి ఉండొచ్చు. మరి నీ జీవితంలో ఏ ఏ విషయాలని నువ్వు నింపుకొనున్నావు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోక ప్రేమకు, లోక ఆశలకు, శరీర ఆశలకు, అశ్లీల దృశ్యాలకు, సినిమాలకు, సీరియళ్లకు, వీటన్నిటికీ నీ జీవితంలో చోటిస్తూ యేసయ్యని రోతైన స్థలంలో పెట్టున్నావా? ఒక్కసారి ఆలోచించు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండడమే నా చిత్తమని దేవుడు అన్నాడు కదా. నీలో దేవుడు నివసిస్తున్నాడు, నిజం. మరి దేవుణ్ణి కలిగి ఉండి నువ్వు లోకాన్ని, శరీరాన్ని కూడా కలిగి ఉంటే, రోతగా నీ జీవితాన్ని పెట్టుకొని ఉంటే, ఈ రోతైన స్థలంలో దేవుడు ఎలా ఉంటాడండి? ఎవరో తిని పారేసిన ప్లేట్లలో ఆహారాన్ని పెట్టిస్తే తింటారా మీరు?
ఎన్నో రోజుల నుంచి కడగకుండా అలానే పెట్టివేసిన పాత్రలో కొత్తగా వండిన భోజనాన్ని పెట్టించినా మీరు తింటారా? తినం కదా. దాన్ని చూడగానే మనకి అసహ్యం కలుగుతుంది కదా. మరి రోతైన నీ జీవితంలో యేసును పెట్టుకొని ఉంటే ఆయన ఎంతగా దుఃఖపడుతున్నాడో కదా. మొదటిగా దేవుడు తన మహిమని నీ కొరకు విడిచిపెట్టి తనని తాను తగ్గించుకుని నిన్ను రక్షించేందుకు వచ్చి ఉన్నాడు అని గ్రహించండి. రెండవదిగా దేవుణ్ణి కలిగి ఉన్నాను నా జీవితంలో కాబట్టి నా జీవితాన్ని నేను శుద్ధీకరించుకుంటాను అని నిశ్చయత తీసుకోండి. పేతురు పత్రికలో చెప్పబడుతుంది, తన ప్రవర్తనని ఒకడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట యేసును పోలి నడుచుకునేందుకు. యోహాను పత్రికలో చెప్పబడుతుంది, మన యొక్క పిలుపును బట్టిన ఏర్పాటును మనము నిశ్చయత చేసుకోవాలంట. భయముతోనూ వణుకుతోనూ మన రక్షణని కొనసాగించాలి అని ఫిలిప్పీయుల పత్రికలో రాయబడింది. క్రీస్తును నిజంగా కలిగి ఉన్నావా? మరి ఎటువంటి స్థలములో క్రీస్తు ఉన్నాడు నీ జీవితంలో? పరిశుద్ధమైన స్థలంలోనా? ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావా దేవునికి నీ జీవితంలో? లేదా అనవసరమైన విషయాలతో నీ జీవితాన్ని నింపేసుకొని ఆఖరిగా యేసును ఉంచుతున్నావా? రోతైన స్థలంలో యేసును ఉంచుతున్నావా? ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఇక నుంచి దేవుణ్ణి ఒకటే అడగండి. దావీదు అడిగినట్టు, తండ్రి నా యందు శుద్ధ హృదయాన్ని కలుగజేయండి, నూతనంగా నన్ను మార్చండి అని. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మారుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.